అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ జిల్లా సామలకోట మండలంలో వేటపాలెం గ్రామంలో 15వ తారీఖుని ఈ నెల డిసెంబరులో సాయంకాలం పూట అక్కడ వేటపాలెం గ్రామంలో ఎస్సీ స్ట్రీట్లో కార్దాల ఫ్యామిలీ అలాగే బచ్చల ఫ్యామిలీ మధ్యన పాత తగుల కారణంగా ఆ రోజు ఈ కార్దాల పండు అనే వ్యక్తికి సంబంధించిన ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది. అది స్లాబ్ వేసే టైంలో ఈ బచ్చల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసి ఆ దాడిలోనేమో ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోవడం అలాగే మరికొంతమంది గాయపడడం మనందరికీ తెలిసిన విషయం. ఆ కేసుకు సంబంధించి ఈ రోజున ఒక 12 మంది వ్యక్తులు ఇందులో ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన వ్యక్తి బచ్చల జగరయ్య ఆయన ప్రధానమైన వ్యక్తి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన అనుచరులు. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సరే, దాడి ప్రీ ప్లాన్గా చేశారు సార్? అంటే దాడి ప్రీ ప్లాన్డ్ అంటే ఆ రోజు అందరూ కూడా వీధిలోంచి అయితే అనుకుని వచ్చారు. అంతకుముందు ఎంతవరకు ఇవన్నీ కూడా డీటెయిల్గా దర్యాప్తు చేస్తున్నాము. ఆ రోజు అయితే ఇలా కడుతున్నారు, మనం ఆపాలని చెప్పేసి వీళ్ళందరూ ఆయనతో రావడం జరిగింది. ఇది రెండు కుటుంబాల మధ్య ఘర్షణ అండి, లేదంటే మోటివ్ ఏంటంటే రెండు కుటుంబాల మధ్య ఘర్షణ లేదా పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా? అంటే ఇందులో అయితే పొలిటికల్ యాంగిల్ అయితే కనబడలేదండి. అంటే పొలిటికల్గా చిన్న చిన్న డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మొన్న ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆ అసెంబ్లీ ఎన్నికలు అయితే మాత్రం అందరూ ఒకే పార్టీకి పనిచేసినట్టుగా తెలిసింది. వితిన్ ది పార్టీ చిన్న చిన్న నాయకత్వ సమస్యలు లేకపోతే ఇలాంటి గ్రూపులు ఉంటే అవి ఉంటే ఉండొచ్చు మనకి. అయితే ఆ విషయాలు బయటపడుతున్నారు. ఇది గ్రామానికి సంబంధించిన సమస్య అయితే కాదండి. గత 2-3 తరాలుగా ఈ కుటుంబాలు ఏంటంటే పెద్ద కుటుంబాలు. ఈ రెండు కూడా ఎస్సీ స్ట్రీట్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 కుటుంబాలు పెద్ద కుటుంబాలు. ఏ కుటుంబం కొంత మాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి, మా కుటుంబం పెడుతున్నాం, మేము కష్టపడి బతుకుతున్నాం ఫీలింగ్ అయితే 2 కుటుంబాలు ఉంటాయి. ఈ కార్దాల పండు అనే వ్యక్తి ఆయన కాకినాడ పోర్టులో పనిచేస్తున్నాడు. పోర్టులో పనిచేస్తూ కొద్దిగా డబ్బులు సమకూర్చుకుని కొద్దిగా లోన్ అది పెట్టుకుని ఆయన ఇల్లు కట్టుకోవడం. దాని మీద ఏంటంటే ఆ ఇంటి మీద ఏమో కంప్లైంట్ చేశారు, వెనకాల చెరువు ఏమో కొంతవరకు ఆక్రమించారని చెప్పి. ఇప్పుడు ఫిజికల్గా అయితే ఆ చెరువు లేదండి, ఆక్రమణ చేశారని చెప్పేసి వాళ్ళేమో పంచాయతీ పిటిషన్ పెట్టుకున్నప్పుడు కూడా దాని మీద సరైన చర్య లేదన్న ఉద్దేశంతో బచ్చల ఫ్యామిలీ ఉన్నారు. కార్దాల ఫ్యామిలీ ఏ ఉద్దేశంతో ఉన్నారంటే బీఆర్ఎస్ మీకు తెలుసు, బిల్డింగ్ రెగ్యులేటర్ స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్లోనేమో ఫైనాన్స్ డబ్బులు కట్టుకోవచ్చు. లేదు ఒకవేళ బిల్డింగ్ అని కొట్టేసే పరిస్థితి ఉంటే మాలాగా ఇంకా చాలామంది ఉన్నారు ఆ బస్సులో, అందరికీ ఏదైతే మాకు అదే ఇలాంటి ఒక వాదనతో ఉన్నారు. వాళ్ళైతే ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళ ఆలోచన ఎంతవరకు అంటే ఈరోజు ఆదివారం అధికారులు వచ్చి ఆపేసే పరిస్థితి ఉండదని చెప్పేసి వాళ్ళు కొంతమంది కూలీలు ఎంగేజ్ చేసుకుని ఇంటి నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాదు. ఒకసారిగా సాయంకాలం చీకటి పడుతుండగా అందరూ వచ్చి అటాక్ చేయడం అనేది వాళ్ళకి ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే పోలీసులు కూడా ఈ విషయంలో మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ రోజు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తికి ఫోన్ చేయడం వల్ల సిఐ గారు స్పాట్కి వెళ్ళడం, సిఐ గారు స్పాట్కి వెళ్ళిన తర్వాత అప్పటికి స్పాట్లో కొంతమంది ఇంజర్డ్ పర్సన్ ఆయన యొక్క ఇనిషియేటివ్ వల్ల ప్రోత్సాహం వల్ల కూడా ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల కూడా కొంతవరకు మన ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. సుమారుగా 20 మంది దాకా ఉండొచ్చండి పాల్గొన్నవాడు సార్. అయితే ప్రస్తుతానికి అయితే ఇంపార్టెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రెజెంట్ ఉన్న సాక్ష్యాధార ప్రకారం ఈ రోజు అయితే 12 మంది అరెస్ట్ చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.